మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీన్ల దండు పోయి ఆఫెకులో దిగియుండిరి. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు తమ సైన్యము 100 మంది ఉండగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టు వచ్చిచుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు ఈ హెబ్రీయులు ఎలా రావలెను అని ఆకీషునడుగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియు నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతడి మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును? మనము వారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరి. వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, నీవు నిజముగా యథార్థవంతుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు గాని సర్దారులు నీ యందు ఇష్టము లేకయున్నారు. ఫిలిస్తీన్ల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా దావీదు, నేనేమి చేసి తిని? నా ఏలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమీ కనబడనని ఆకీషునడిగెను. అందుకు ఆకీషు, దేవదూతల వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవాలనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదు అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలనని ప్రయాణమైరి. ఫిలిస్తీన్లు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. ఆమేన్.